కనుక నీవు రావాలంటే వారిద్దరిని తీసుకొని అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్ళగానే కొర్నేలు ఇంటిలో ప్రవేశించగానే బహు జనాంగం ఉన్నారు, అక్కడ బహు జనులు ఉన్నారు అక్కడ. అయితే అక్కడ కొర్నేలు అతను చూడగానే దేవుని యొక్క దర్శనాన్ని అతనికి చెప్పాడు. కొంతమంది ఏమంటారంటే దేవుడి దర్శనాలు ఎవరికి చెప్పొద్దు, దేవుని యొక్క దర్శనాలు ఎవరికి చెప్పడానికి వీల్లేదంటారు. కానీ ఇక్కడ కొర్నేలు ఏం చేస్తున్నాడంటే దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఇక్కడ పేతురు గారి ఆలోచన ఏంటంటే నేను ఆకలితో ఉండగా దేవుడు వాటిని ఎందుకు చంపుకు తెమ్మన్నాడు అంటే దానికి సాదృశ్యం అర్థం కాల. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు 34వ వచనంలో ఒక మాట రాయబడింది, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ పేతురు నోరు తెరిచి ఒక మాట మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే రక్షణ కొరకు వచ్చారు. వీరందరినీ దేవుడు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడంటే నన్ను ఈ ప్రదేశానికి, ఈ ప్రాంతానికి, యుప్పేలో ఉన్న నేను కేసర ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చాడంటే కారణము తన ద్వారా కొన్ని వేల మంది రక్షించబడ్డకే. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని విషయాల్లో ఎందుకని ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే అతడు సముద్రపు దారిలోను ఇంకొక కిందకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలాగున దేవుడు పవిత్రం చేయి వాటిని నువ్వు నిషేధించిన వాటికి ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దం అతనికి వినబడింది. ఇక్కడ ఆ దుప్పటి రాగానే దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నేను పరిశుద్ధపరచవని ఎందుకు నువ్వు నిషేధించడము అంటే నువ్వు దానిని అసహించుకుంటున్నావు అంటున్నాడు. రెండో మార శబ్దం వినబడి ఇలాగా ముమ్మార్లు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశం ఎత్తబడిను. పేతురు తన కలిగిన దర్శనం ఏమి ఉండునని తనలో తాను ఎంతో తోచగా ఉండగా కొర్నేలు పంపిన మనుషులు సిమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకున్నారు. ఇక్కడ దేవుని వాక్యంలో క్లియర్ కట్గా ఇక్కడ 10వ వచనం అంతా మనం చదువుతూ ఉంటే దేవుడు ఎందుకొని తనను ఆ దర్శనము కలగజేశాడని పేతురు ఎంతో ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని విషయాల్లో ఏమని రాయబడిందంటే ఆ ఆలోచనలో ఉన్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు ఏమని చెప్పబడుతుందంటే దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున ప్రతి జనము ఆయనకు భయపడి నీతిగా నడుచువాని ఆయన అంగీకరించును. దేవుని వాక్యాల్లో ఇక్కడ కొన్ని విషయాలు ఏమని ఉందంటే వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతా అందుకు పేతురు నువ్వు లేచి నిలబడుము, నేను కూడా నరుణ్ణి అని చెప్పి అతని లేవనెత్తను. అతని పాదాల మీద పడుతున్నప్పుడు అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూచి అప్పుడు అన్యజాతి వాతో సావాసము చేయటకైనను అట్టి వాని ముట్టుటకైనా యూదా ధర్మము కాదని మీకు తెలియను. ఏమంటున్నాడు? అన్యులతో సావాసం చేయకూడదు, అన్యులను నేను ముట్టకూడదని దేవుడి యొక్క ఆలోచనలో ఉండిపోయాడు. దేవుడు చెప్తుంది ఏంటంటే అందరూ నాకు ఇష్టమే అంటున్నాడు దేవుడు. ఇక్కడ పేతురు గారి మనసులో ఏంటంటే కేవలం యూదులకు మాత్రమే సువార్త చెప్పాలి, యూదులకు మాత్రమే దేవుని గురించి చెప్పాలి, ఇక ఎవరికి చెప్పడానికి వీల్లేదు అన్న భావంలో ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు ఒక దర్శనము ద్వారా ఆయనకి చూపిస్తున్నాడు నాకు అందరూ సమానమే. ఈరోజు దేవుని వాక్యంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే ఆయనకు అందరూ సమానమే అంటారు. ఆయన ఏ పక్షపాతం చూపలేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడని 34వ వచనంలో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. ఇప్పుడు గ్రహించాడు. ఎప్పుడు గ్రహించాడు? అక్కడ అనేక మంది అన్యజనులు వచ్చినప్పుడు వాళ్ళందరూ దేవుని గురించి తెలుసుకోవాలని ఆరాట పడుతున్నప్పుడు ఆయన మనసులో ఏమనిపించిందంటే అప్పుడు మాట్లాడుతూ నిజముగా ఆ దర్శనానికి అర్థం ఏంటో తెలుసుకున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. ఈరోజున అనేక మంది పక్షపాతం చూపిస్తున్నారు. దేవుని మందిరములోనే పక్షపాతం, దేవుని సేవకుల్లోనే పక్షపాతం ఏర్పడింది. ఈ రోజున దేవుడు అందరి సమానంగా చూడాలనుకుంటే ఈ రోజున కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడుగుతుంది ఏంటంటే ఒక్కటే, నువ్వు పక్షపాతం చూపిస్తున్నావా? ఈ మధ్య సేవకుల్లో చాలా వరకు ఒక ఊరు నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు
ఒక మందిరం పేరు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ మందిరం పేరేంటంటే కమ్మ చర్చి. ఇంకొక మందిరం పేరంటే మాదిగ చర్చి. ఇలా ప్రతి ఒక్కరు క్యాస్ట్ ఫీలింగ్ కలిగిన వారు కలిగి ఉన్నారు. అసలు నేను ఆశ్చర్యపోయాను. దేవుడు వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, అందరూ సమానులుగా ఉన్నప్పుడు వీళ్ళలో ఎందుకు ఈ పక్షపాతం వచ్చింది? క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువైపోయింది ఈ రోజున దేవుని వాక్యములో. పక్షపాతం, క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఒక పక్షపాతం, ఒక పక్షవాతి రోగి లాంటిదన్నమాట. ఈరోజు పక్షపాతం ఎక్కువైపోయింది. క్యాస్ట్ 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 క్యాస్ట్. ఈ రోజున సేవకులు ఎలాగున్నారంటే, సేవకుల్లో మందిరాల్లో ఉంటున్న వారు ఇదిగో మా కులం చర్చి. దేవుడు ఎక్కడైనా కులాన్ని చూశాడా? కానీ ఈ రోజున ఏం జరుగుతుందంటే, కులాలు వెతుకుతున్నారు చర్చిలు. మాదిగ కులము, ఆ కులము, ఈ కులము, కమ్మ, కాపు, రెడ్డి అని దేవుడు ఎక్కడైనా పెట్టాడా బైబిల్లో? బైబిల్లో లేనిది నువ్వెందుకు తీసుకొచ్చి పెడుతున్నావు? ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, యేసు ప్రభు 36వ వచనంలో క్లారికట్గా దేవుడు చెప్పాడు. యేసు ప్రభు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త, సువార్త ప్రకటించి ఇశ్రాయేలు పంపిన వార్తను మీరందరూ ఏమవుతున్నారు? మీరు ఎరుగుదురు కదా. ఏమంటున్నాడు? మీరు ఎరుగుతున్నారు కదా. యేసు ప్రభు అందరికీ ప్రభువే, అందరికీ రాజే, అందరికీ తండ్రే. ఆయన స్వరూపంలో ఉన్న నీవు, ఆయన స్వరూపంలో చెక్కుకున్న నీవు, తల్లి గర్భాన్ని వేసిన నీవు, ప్రతి ఒక్కరు ఆయన స్వరూపంలో ఉన్నవారే. మరి మీకెందుకు పక్షపాతం? ఈరోజు పక్షపాతం చూపించడం వల్ల మత ద్వేషాలు రేగుతున్నాయి. ఈరోజున పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నాకు ఏ పక్షపాతం లేదు పేతురు. మరి ఈ రోజున అనేక సంఘాల్లో పక్షపాతాలు పెరుగుతున్నాయి. పక్షపాతం, ఎక్కడ చూసిన పక్షపాతం, కులాల పేరిట పక్షపాతం, దేవునికి రుద్దేస్తున్నారు. ఇది కమ్మ చర్చి, కాపు చర్చి. దేవుడు చెప్పాడా అలా పెట్టమని? ఎక్కడైనా దేవుని వాక్యంలో లేనిది ఎందుకు చేస్తున్నావు? దేవుని వాక్యంలో ఒక పొల్లైనను పోతే అది దేవునికి కోపము కలిగిన విధానం అని తెలియదా నీకు? ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రతి సేవకు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీలో ఇందులో సేవకులు ఉండొచ్చు, మీలో ఏ కల్మషం ఉండొద్దు అన్నాడు. మీలో కల్మషం పెట్టుకుంటే మీ సేవ ఎలా వర్ధిల్లుతుంది? నీ మందిరం ఎలా వర్ధిల్లుతుంది? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈరోజున ఇదే పరిస్థితి ఏర్పడింది దేవుని మందిరంలో. పక్షపాతం, క్యాస్ట్. సేవకులు ఇదవటమే కాక సంఘంలో ఉన్న పిల్లలకు కూడా రుద్దుతున్నారు. అయ్యా, మాకు వివాహం జరగాలంటే మా కులం వాడే కావాలి, ఇలాంటి వాడే కావాలి. ఇలా కాదు, ఎలా చెప్పాలి? వాళ్ళని మంచి గుణం కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కావాలంటే ఈ రోజున అలా జరగట్లేదు. మా కులంలోనే, మా క్యాస్ట్లోనే పెళ్ళిళ్ళు జరగాలి. మీరు చేసే బోధ ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళ జీవితాన్ని పతనం చేసేస్తుంది. వాళ్ళలో కూడా కులము రుద్దపడుతుంది. దేవుడు చెప్పండి, ఎందుకు మీరు చేస్తున్నారు సేవకులారా? దేవుడు అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, మీరు రెండింతలు శిక్ష పొందుతారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ బ్రతుకును మార్చే దేవుడు ఉన్నాడు కనుక ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతూ, పక్షపాతం వద్దు. ఈరోజు పక్షపాతం పెరగటం వలన మహాత్మా గాంధీ ఒక రోజున బయట ప్రాంతాల్లో ఉన్నప్పుడు మైక్ శబ్దం ద్వారా వినబడుతున్నప్పుడు ఆయనకు కొన్ని మంచి మాటలు వినబడినాయి అంట. సరే, ఆ మంచి మాటలు వినబడేసరికి ఆయన్ని మందిరంలోకి రానియలేదు. పక్షపాతం, నువ్వు బ్రాహ్మణుకు సంబంధించిన నీకేంటి సంబంధం అని అన్నప్పుడు ఆయన ఆ మందిరంలో అడుగు పెట్టలేదు. కనుక దేవుని గురించి సొంతగా ఏమీ తెలుసుకోలేకపోయాడు. అందుకనే ఆ మాటలన్నీ ఏం చేశాడు? చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడొద్దన్న మాటలన్నిటినీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? వాళ్ళ గ్రంథాల్లో పెట్టాడు. ఈ రోజున ఏమైపోతుందంటే, నువ్వు చేసిన ఆ రోజున ఆయన లోపలికి రానిచ్చి ఉంటే దేవుని గురించి ఇంకెంత ఎక్కువ తెలుసుకునేవాడు. అలాగే బిఆర్ అంబేద్కర్ను కూడా నువ్వు ఈ కులపు వాడివి కనుక నువ్వు ఒక పాస్టర్ గారు రానివ్వలేదంట దేవుని మందిరంలోనికి, చర్చిలోకి రానివ్వలేదంట ఆయన్ని. అందుకే ఆయన దేవుని మాటలు వినాలని వెళ్ళినప్పుడు వెళ్ళనీయకుండా చేశారు.
అందుకని ఆయన ఏం చేశాడంటే దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేక వేరే మతాన్ని అంటే బౌద్ధ మతాన్ని పట్టుకున్నాడు. ఎవరు నన్ను ఆహ్వానించట్లే, అటు చూస్తే అటు వాళ్ళు ఆహ్వానించే గుళ్ళోకి రానివ్వట్లేదు, అలాగే చర్చిలోకి రానివ్వట్లేదు. వీళ్ళు ఇదంతా వేస్ట్ అని చెప్పి ఏం చేసుకున్నారు, ఇదిగో గౌతమ బుద్ధుడిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఈరోజు నువ్వు చేసిన తప్పు కదా వాళ్ళ జీవితం అలా అవటానికి. ఈ రోజున వాళ్ళ మాదిరితనంగా జీవిస్తున్నావు, కానీ వాళ్ళ హృదయంలో ఏ వేదన ఉందో తెలుసా? ఈ రోజున వారు ఏ పరిస్థితిలో ఉన్నారు నీకు తెలుసా? దేవుని యందు బాధపడుతున్నారు. అయ్యా నీ గురించి నేను తెలుసుకోలేకపోయాను, వాళ్ళని పంపించలేదు. ఈరోజు దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ఈ రోజున గొప్ప గొప్ప అంబేద్కర్ గారు లాంటి వాళ్ళే కానీ చాలా మందిని దేవుని మందిరానికి దూరం చేసేశారు. లేనిపోని పక్షపాతం పెట్టి నీది ఆ కులమని ఈ కులమని నువ్వు రావటానికి వీల్లేదనే ఆంక్షలు పెట్టి ఆటంకపరిచి ఈ రోజున అనేక మందికి మాదిరితనంగా ఉన్న వాళ్ళు ఈ రోజున క్రైస్తత్వానికి వ్యతిరేకంగా ఉండిపోయారు. ఈరోజు నువ్వు కదా అలా చేసింది, ఈ రోజున ఇలాంటి సేవకులు కదా అలా చేసింది. పక్షపాతం ఏంటి నీకు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ. నువ్వు పాడైపోతావు, నీ సంఘ బిడ్డలకు కూడా రుద్దుతున్నావు. ఇది సంఘంలో ఉన్న పిల్లలందరికీ రుద్దుతున్నావు. దేవుడు చూస్తున్నాడు. నాకు లేని పక్షపాతం నువ్వెందుకు నేర్పిస్తున్నావు అంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యంలో నీ హృదయం ఒక్కసారి ఆలోచించేయి. కులాలం పేరిట దేవుడు ఆశించట్లా. ఆయన అందరికీ ప్రభువే, ఆయన అందరికీ తండ్రే. నీకు ఎలాగో ముక్కు శరీర అవయవాలన్నీ ఇచ్చాడు, ప్రతి మనిషికి అదే ఇచ్చాడు. ఈ రోజున ఉక్తిని బట్టి వాటిని బట్టి కులాలు ఏర్పడినాయి, అంతేగాని మనుషులు పెట్టుకున్నది దేవునికి రుద్దడానికి వీల్లేదు, దేవుని వాక్యాన్ని ఆపాదించడానికి వీల్లేదు. దేవుని వాక్యములో సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ కులము మతము కాదు, మంది ఒకటే కులం ఒకటే మతం, దేవుని రారాజు యొక్క బిడ్డలం అంతే. ఇక మన కులం లేదు, మతం లేదు, ఏది లేదు. మనం అందరం క్రీస్తుని వెంబడించే వాళ్ళం, క్రీస్తుని సిలువని ఎత్తుకుని వెంబడించే వాళ్ళం అంతే. దేవుడు చెప్తున్నాడు, నీలో అలాంటి పక్షపాతం ఉంది కనుక నీ సంఘము పాడైపోతుంది. నీ సంఘ బిడ్డల హృదయాలు ఈ రోజున ఏ వివాహాలకు వెళ్ళాలన్నా కులాలు చూస్తున్నారు. వాడు అందగాడా, బలవంతుడా, కులం ఉందా అది చూస్తున్నారు తప్ప మంచి గుణం ఉందా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా అని చూడలేకపోతున్నారు. కారణం మనం కాదా? ఓ సేవకుడా, ఒక్కసారి వింటున్న నువ్వు కాదా? ఈ రోజున కులాలు దేవునికి పెడుతున్న దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ పేతురికి ఇదే చూపిస్తున్నాడు, అయ్యా నాకు ఏ పక్షపాతం లేదు, నా గురించి నువ్వు చెప్పు. ఎప్పుడైతే పేతురు, ఎప్పుడైతే కొర్నేలి ఇంటిలో ఎప్పుడైతే యేసు ప్రభు వారి గురించి చెప్పడం మొదలు పెట్టాడు, 3,000 మంది రక్షించబడ్డారు. ఆది సంఘము తయారు చేయబడింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆలస్యము చేస్తున్నావు. దేవుని మాట చెప్పమని దేవుడి దర్శనము ద్వారా ఒక దూతను పంపిస్తే నువ్వు ఆలస్యం చేస్తున్నావు. దేవుడు నచ్చదని నువ్వు ఆలస్యం చేస్తున్నావు. ఏమంటున్నాడు? ఇదిగో ఒక దూత ప్రత్యక్షమైనప్పుడు లేదా ఒక దర్శనం నీ ముందుకు వచ్చినప్పుడు ఎందుకు చెప్పాలని భయపడుతున్నావు? చెప్పాలి, దేవుడు చెప్తున్నాడు చెప్పాలి. లేదంటే ఆ రోజున కొర్నీలు ఆ దర్శనము చెప్పకపోతే అన్ని వేల మంది రక్షించబడేవాళ్ళు కాదు. పేతురు కూడా ఆ పక్షపాతం చూపించి ఉంటే మేము యూదులము కదా. ఇక్కడ ఏమని రాయబడింది? అన్యజాతి వారితో సావాసము చేయుటకైనను అట్టి వారిని ముట్టుటకైనను ముట్టడానికి కూడా ఇష్టపడతలేదు. యూదులకి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపవాడిని అపవిత్రమని చెప్పువాడు దేవుడు నాకు చూపించి ఉన్నాడు. మనుషులు నిషేధిస్తున్నారు, కానీ దేవుడు దాన్ని పవిత్రం చేయబోతున్నాడు. ఈ రోజున ఎవరైతే దేవుడు ఒక్కడే చెప్తున్నాడు, విరిగి నలిగి హృదయములో ఎవరైతే నా మందిరానికి వస్తారో వాళ్ళందరూ నా బిడ్డలే. విశ్వాసముతో వాళ్ళ అన్యులైనా సరే, వేరే కులమైనా సరే, మతమైనా సరే ఆయన చూడట్లేదు. మరి నువ్వెందుకు చూస్తున్నావు? దేవుడు అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీకెందుకు ఈ కులగజ్జి? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈ కులగజ్జి పెట్టుకొని నువ్వు పాడైపోతావు కాక నీ యొక్క సంఘ బిడ్డలను పాడు చేసేస్తున్నావు.
అందుకే నీ సంఘం ఎంత ప్రార్థన చేసినా వర్ధిల్లలేకపోతుంది. నువ్వు ఎంత కన్నీరు కార్చినా, ఎంత ఉపవాసం ఉన్నా ఎందుకు జరగట్లేదంటే నీలో ఈ కులగజ్జి ఉంది. దేవుడు చెప్తున్నాడు, పక్షపాతం తీసేయ్, పక్షపాతం నీలో ఉండటానికి వీల్లేదు. పేతురు, నేను ఆ దుప్పటి దర్శనం ఇచ్చింది ఇందుకే, నాకు అందరూ సమానులే, అందరూ నా బిడ్డలే అని దేవుడు చెప్తున్నా. ఈ రోజున ఎంతమంది మత ద్వేషాలు రేగటానికి కల కారణం ఏంటంటే చాలా మందిని మనం దేవుని సన్నిధానానికి రానియలేదు. ఆనాడు బ్రిటిష్ కాలంలో వాళ్ళు రానియలేదు, బ్రిటిషులు వెళ్ళిన తర్వాత మిగతా సేవకులు రానియలేదు. కొంతమంది బిషప్పులని వాళ్ళందరూ ఎవరు దేవుని సన్నిధానాలకి వాళ్లకు సహకారం చేసే వాళ్ళనే ఆహ్వానించారు తప్ప వేరే కులాలను మతాలను అని చెప్పి వాళ్ళందరినీ ద్వేషించారు. అందుకే ఈ రోజున ఏమైపోతుందంటే దేవుడు అంటే వాళ్ళకు విరక్తి కలిగేలా చేశారు. దేవుడు కన్నెర చేస్తారు. నా పిల్లలను పాడు చేసింది నువ్వు కాదా? యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నా పిల్లలను పాడు చేసింది నువ్వు కాదా? వాళ్ళ విశ్వాసం లేకుండా పోతుందంటే కారణం ఏ విషయములైనా, ఇదిగో మాకు ఎంత సర్కిల్ ఉంటే నీకు అనవసరం. నువ్వు నీ కులంలో ఎంతమంది ఉన్నారో కులాలు చూపించడం కాదు, నీలో ఉన్న దేవుని చూపించు. కులాన్ని చూడడు దేవుడు, మతాన్ని చూడడు దేవుడు, ఒకడే చూస్తాడు. నీలో దేవుడున్నాడా? నీలో దేవుని క్రియలున్నాయా? నీలో దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయా? ఎవరైనా నశించిపోతున్నారే వారి కోసం పరుగులు తీస్తున్నావా? పౌలు గారు ఒకే మాట అంటూ ఉంటారు, నా పరుగుని కడముట్టించాను, మరి నువ్వు చనిపోతూ నువ్వు అంటావా? నువ్వు గుండెల మీద చేసుకుని చెప్పగలవా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, మనమందరం ఆయన సేవకులమే, మనమందరం ఆయన దాసులమే. ప్రతి మనిషి ఆయన సృజించుకున్నది కేవలం ఆయన సంతోషపెట్టుట కొరకే. 100 గొర్రెలు, ఒక్క గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రెల బాధ్యత నీకప్ప చెప్తున్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమించున్నావా అని 3 సార్లు అడిగినప్పుడు ఏం చెప్పాడు పేతురు? అయ్యా, నేను ప్రేమిస్తున్నానంటే నా గొర్రెలను మేపుము అన్నాడు. మళ్ళీ పేతురు, నన్ను ప్రేమించున్నావా అంటే ఏమన్నాడు? అయ్యా, నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా అయ్యా అని మరొకసారి అన్నాడు. అంటే నా గొర్రెలను కాయుము అన్నాడు. పేతురు మరొకసారి 3వసారి కూడా అడిగాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అయ్యా, నేను ప్రేమిస్తున్నానయ్యా అది అని ఆయన వ్యసనపడుతూ బాధతో అడుగుతున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు, అయితే నా గొర్రెలను కాయుము. దేవుడు తన పిల్లల్ని ప్రేమించే వారికి ఒక బాధ్యత అప్పచెప్తాడు. ఆ బాధ్యత నిర్లక్ష్యము చేయవని నీపైన నమ్మకం కలిగి నీకు అప్పచెప్పాడు. ఈ బాధ్యత ఆత్మల రక్షణ కొరకై నీకు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను నిర్వర్తించాలి. కానీ నువ్వు దాన్ని కడముట్టించేవాడిగా ఉండాలి, కానీ దాన్ని నాశనం చేసేవాడిగా ఉండద్దు. ఎవరినైనా సరే ఆహ్వానించు, అన్య జనులైనా సరే ఎవరినైనా సరే దేవుని దగ్గరికి రానియే, వారే మారతారు, దేవుడు వాళ్ళని మార్చుకుంటాడు. నీ పని ఏంటంటే నువ్వు దేవుని మాటలు చెప్పడమే. మారపోవటం అన్నది వాళ్ళ చేతిలో ఉంది. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నీలో పక్షపాతం పెట్టుకోవద్దు. శత్రువునైనా ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. మరి నీకెందుకు ఈ పక్షపాతాలు? ఎందుకు నీకు రాజకీయాలు? ఎందుకు నీకు ఈ యొక్క దుర్మార్గపు ఆలోచనలు? దేవుడికి నచ్చట్లేదు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆయన చేతులు చరుస్తున్నాడు. ఆకాశం నుండి చూస్తున్నప్పుడు తన పిల్లలు తనకు వ్యతిరేకంగా ఉన్నారు, తన రొమ్మును గుద్దువారుగా ఉన్నారంట. ఆయన చేతులు చరుచుచున్నాడు, తన చేతులు బిగించుకుని ఉన్నాడు, కోపంతో రగిలిపోతున్నాడు. తన పిల్లలు తనకు దూరం చేసేస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, అలా ఉండటానికి దేవుడు ఒప్పుకుంటలేదు. మార్చుకో. యేసు ప్రభు వారు అందరికీ ప్రభువే. ఆయనకు మతము కులము ఏది అంటనివ్వద్దు. నీవు మందిరము పేరు కూడా కులాల పేరుతో పెడుతున్నావు. దేవుడు నచ్చట్లేదు అది అసలు దేవుడికి. మార్చుకో. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇలాంటి మందిరాలు ఉంటే మార్చుకోండి. దేవుడు నీతోనే చెప్తున్నాడు. పరిశుద్ధ దేవుడు నిన్నే చూసి చెప్తున్నాడని నమ్మండి, విశ్వసించండి, మార్చుకోండి. మార్పు కలిగి ఉన్న అనేకులను మార్చండి.
ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి